కొండా విశ్వేశ్వరరెడ్డి ఆగమాగమైండయా. కొండా విశ్వేశ్వరరెడ్డి ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఎవ్వరికి అర్థమవుతలేదు. మొన్న పోయి ఓ దగ్గర ఏం మాట్లాడిండు, మొన్న వికారాబాద్లో వాళ్ళ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఓపెనింగ్ పెట్టిండు. ఓపెనింగ్ పెట్టి దేశభక్తి దేశభక్తి అంటారు, దేశభక్తి పేరు చెప్పి మొత్తం పార్టీని ఆగమాగం చేస్తారు. మీకు దేశభక్తి అంతగానం గారిపోతే, దేశభక్తి అంతగానం మీకు ఉప్పొంగిపోతే మీరు పోయి బజరంగ్ దళ్లో చేరండి, మీరు పోయి ఆర్ఎస్ఎస్లో చేరండి, మీరు పోయి విహెచ్పిలో చేరండి అని చెప్పేసి ఆయన మాట్లాడండి. అసలు బీజేపీ అనేది ఎట్లా ఉంటుందో కూడా పాపం తెలియనట్టు, దాని ఫ్రేమ్ వర్క్ కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఎవడు పనిచేస్తారు ఎట్లా ఉంటుంది. అసలు బీజేపీ అనేది కార్యకర్తలు ఉండరు, దానికి బీజేపీకి సంఘాలే ఉంటాయి. ఆర్ఎస్ఎస్లో ఉన్నాయన బీజేపీ కార్యకర్తనే, బజరంగ్ దళ్లో ఉన్నాయన బీజేపీ కార్యకర్తనే, ఇంకేదో హిందూ సంఘాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బీజేపీలో ఉంటారు మోస్ట్లీ. అసలు బీజేపీ అంటేనే గా ఆర్ఎస్ఎస్, గా బజరంగ్ దళ్, గా విహెచ్పి, గా సంఘాలన్నీ అవన్నీ కలిస్తేనే బీజేపీ. బీజేపీ సపరేట్గా కాంగ్రెస్కు ఉన్నట్టు బీఆర్ఎస్కు ఉన్నట్టు కార్యకర్తలు ఉండరు, పార్టీకి కట్టర్ కార్యకర్తలు ఉండరు. ఆ సంఘాలలో ఉన్న వాళ్ళే బీజేపీలో ఉంటారు, ఏబీవీపీలోనో లేకపోతే దాని అనుబంధ సంఘాలు, బ్యాక్ ఎండ్ పనిచేసే సంఘాలు అల్ల ఉన్న వాళ్ళే ఉంటారు. ఇలా నిన్న పోయి పాపం ఆయన ఏది పడితే అది మాట్లాడండి. మొన్న వికారాబాద్లో దేశభక్తి దేశభక్తి అని పార్టీని మొత్తం ఆగం చేస్తారు. ఇంకొక మాట కూడా అన్నాడు, మాంసం తినేటోళ్ళు ఉండొద్దు పార్టీలు అని చెప్పి అంటున్నారు. మాంసం తినే వాళ్ళు లేకపోతే ఈ పార్టీ ఉంటుంది, అదేం పనికి వాళ్ళ నిర్ణయం అని చెప్పి మాట్లాడాడు. ఏదేదో మాట్లాడుతున్నాడు పాపం. నిన్న ఏదో పోతుంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కార్యకర్తలతో ఎట్లా బిహేవ్ చేశారు చూడండి ఒకసారి. ఇక చూడు, ఇక అవసరం లేదు, పార్టీ ఎవరో అవసరం. ఇటువంటి నాశనమైతున్న పార్టీ ఏదో సిద్ధారెడ్డి అంట జిల్లా పార్టీ మరి నాయకుడేమో ఆయన విలువరి, ఆయన పిలిస్తేనే వస్తాను నేను అన్నాడు. మరి ఆయన పిలిస్తేనే వస్తారా సార్, కార్యకర్తలు పిలుస్తారా? కార్యకర్తలు మీకు అవసరం లేదా అంటే, నాకు అవసరం లేదు కార్యకర్తలు, పార్టీ మొత్తం నాశనం అయిపోతున్నది అని చెప్పేసి మాట్లాడాడు. కార్యకర్తతో పెట్టుకున్న నాయకుడు ఏ నాయకుడు ముంగల్కోలే. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీకు అర్థమైతలేదు. మీరు ఏదో లేక బీజేపీ పార్టీలో ఎంపీ అయ్యారు అనుకోకుండా సడన్గా ఒప్పందంలో భాగంగా, చీకటి ఒప్పందాల్లో భాగంగా రేవంత్ రెడ్డి మిమ్మల్ని గెలిపించిండు. మిమ్మల్ని గెలిపించడం కోసం చేవెళ్ళ నుంచి కాంగ్రెస్లో పోటీ చేయాల్సినటువంటి వాళ్ళు పోయి మల్కాజ్గిరిలో పోటీ చేసిరు. ఇక్కడ మీ గెలుపు కోసం, అక్కడ వాళ్ళ గెలుపు కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు జరిగినాయి. మీరు గెలిచిరు అన్ని రకాల సమీకరణాలు సహకరించడం వల్ల. కానీ మీరేం చేస్తూ ఉన్నారు, ఇగో ఈ రకంగా గెలిపించినటువంటి కార్యకర్తల మీద సిరుబుర్లాడుతూ ఉన్నారు. రేపన్నాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపన్నాడు మీకు ఎక్కడ కర్ర కాల్చి వాత పెట్టాలో ఆడ పెడతారు. రేపు ఓట్లు వచ్చినాక మళ్ళీ ఏడుకోవాలి. కార్యకర్తలు నాకు అవసరం లేదు అన్నావు కదా, ఆ కార్యకర్తల కాడికే పోవాలి. మళ్ళీ రేపు ఓట్లు వచ్చేటప్పుడు పోయి కాళ్ళేళ్ళు మొట్టుకోవాలి, అలా మొక్కాలి పోయి. ఎందుకంటే ప్రతి ఇంటికి నువ్వు పోలేవు కదా, నియోజకవర్గం మొత్తం తిరగలేవు కదా, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం అంతా. మళ్ళీ ఆ ఇంటి కాడికే పోవాలి, మళ్ళీ కార్యకర్తల కాడికే పోవాలి, వాళ్ళ కాళ్ళే మొక్కాలి. జర ఓట్లు అయిపోయిరా బాయ్, జర మాట్లాడరా బాయ్ పోయిరా బాయ్ అని చెప్పాలి. నాయకులకు అధికారంలోకి వచ్చినాక గెలిచినాక కళ్ళు నెత్తికెక్కుతాయి అంటారు. నెత్తికి కాదు, వీళ్ళకి మొత్తం నడినెత్తికెక్కినాయి. అసలు నేలలే ఆకాశంలోనే ఎగురుతురు, నేల మీద లేరు. కార్యకర్తలు లేకుండా నువ్వు ఏడుకెళ్ళి ఎంపీ అయినావు, ఏడుకెళ్ళి నువ్వు తిరుగుతున్నావు. ఇవాళ ఆ కార్యకర్తలు లేకపోతే, ఆ కార్యకర్తలు ఓటు వేయకపోతే, నువ్వు ఓట్లు వేపియకపోతే నువ్వు ఇవాళ ఎంపీ అవుతావునివా? బీజేపీ కార్యకర్తలు దృష్టి పెట్టుకోరు దీన్ని మైండ్లో పెట్టుకొని వచ్చే ఎన్నికల దాకా ఇది గుర్తుపెట్టుకోండి. మేము గుర్తు చేస్తున్నాం అప్పుడప్పుడు, వారానికి ఒకసారి, నెలకోసారి, 2 నెలలకోసారి. 9,000 కోట్ల బిగ్ భూదందా అంట, బిగ్ బ్రదర్స్ భూదందా అనేది. గోపన్పల్లిలో 90 ఎకరాలకు సర్కారు పెద్దల ఎసరు. భాగ్యనగర్ టీఎన్జీఓకు దక్కాల్సిన భూమిపైన కన్ను, గుట్టు చప్పుడు కాకుండా బసవతారక నగర్ ఖాళీ. గుడిసెవాసులను బలవంతంగా వెళ్ళగొడుతున్న వైనం, తీగ లాగితే బయటపడిన 90 ఎకరాల భూదందా. తెర బిగ్ బ్రదర్స్ ఎవరు? కొండనలా వీళ్ళంతా బిగ్ బ్రదర్స్ అంటే. కొందరు కాంగ్రెస్ నేతలు దగ్గరుండి వ్యవహారం నడుపుతున్న సలహాదారు. ఓటుకు నోటు సలహాదారేమో, ఓటుకు నోటు సలహాదారు బిగ్ బ్రదర్స్. మీరే అర్థం చేసుకోరు ఎవరు వాళ్ళు. 10 ఏళ్ళు ఆ భూమిని కాపాడిన కేసీఆర్ సర్కారు. పోరంబోకు భూమిగా రెవెన్యూ రికార్డులో నమోదు. కాంగ్రెస్ లాగానే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి కుట్రలు. సుప్రీంకోర్టు పాత ఉత్తర్వులను చూపించి లబ్ధికి యత్నం. ముందుగానే వారితో సర్కారు పెద్దల ఒప్పందాలు. 30 ఎకరాలకు ఎన్ఓసి జారీ అయ్యిందన్న తహసీల్దారులంట. ఊరిని పేదలు ఉంటున్నటువంటి 90 ఎకరాల భూమిని
వేసి పడేస్తారు. చూడండి, అది రాష్ట్రంలో ఉద్యోగులకు హైదరాబాద్లోని గోపన్పల్లి ప్రాంతంలో అప్పగించినటువంటి స్థలం. దాని చుట్టూ వివాదాలు, న్యాయ చిక్కులు కమ్ముకున్నాయి. ఎవరెవరో ఏవేవో కాగితాలు పట్టుకొని ఆ భూమిని తమదేనన్నారు. ఆక్రమణకు ప్రయత్నించారు, కోర్టులను ఆశ్రయించారు. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సర్కారు దాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించి వివాదాలన్నీ పరిష్కరించి విలువైన భూమిని పరిరక్షించింది. కాలక్రమేణా ఆ ప్రాంతం ఐటీ కారిడార్గా ఎదగడంతో ఆ భూమి విలువ ఎన్నో రెట్లు పెరిగింది. కేసీఆర్ పాలనలో 10 ఏళ్లు భద్రంగా ఉన్న ప్రభుత్వ భూమి ఇప్పుడు కొందరు పెద్దల కంట్లో పడింది. విప్రో సర్కిల్ సమీపంలో ఆ భూమిలో 90 ఎకరాలను ఎలాగైనా చేజిక్కించుకోవాలని బిగ్ బ్రదర్స్ అందరితో కొందరు స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి తరపున ఓ సలహాదారు వ్యవహారం నడుపుతున్నారు. ఎన్ఓసి ఇవ్వాలని ఎన్జిఓల పైన ఒత్తిడి తెస్తున్నారు. బసవతారక నగర్లో ఉంటున్న పేదలను బెదిరిస్తున్నారు. గుడిసెలను ఖాళీ చేయిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారంట. ఆ భూమి 90 ఎకరాలు, అక్కడ ఎకరం 100 కోట్లు. అంటే దగ్గర 9,000 కోట్లు కొడుక. 9,000 కోట్ల. 9,000 కోట్లల్లా వీళ్ళకి 1% వచ్చినా కానీ ఎన్ని వేల కోట్లు వస్తాయి? బొచ్చడి పైసలు వస్తాయి. 10% వచ్చేసిందంటే కథమే 9,000 కోట్లు వస్తాయి. గుడిసెలు ఖాళీ చేయాలని హిజ్రాలతో దాడి చేస్తురంట. 5గురిని పట్టుకొని కొట్టిన గుడిసెవాసులు దంచూరు వచ్చినట్టే కూసోబెట్టి. వెనుక ఉన్న ప్రైవేట్ వ్యక్తులపై తిరుగుబాటు రణరంగంగా మారిన బసవతారక నగర్. న్యాయం కోసం బాధితుల రాస్తారోకో. భూములు గుంజుకుంటున్నారు. దశాబ్దాలుగా గుడిసెలేసుకొని ఉంటున్నాం, మమ్మల్ని బలవంతంగా వెళ్ళగొడుతున్నారు. బసవతారక నిరుపేదల ఆందోళన. కథ పెద్దగానే ఉన్నది. బసవతారక నగర్లో మంచి బిగ్ బ్రదర్సు, ఒక ప్రైవేటు వ్యక్తి, ఒక ప్రభుత్వ సలహాదారు అంట. మరి ఓటుకు నోటు సలహాదారే కావచ్చు ఆయన. ఆ సలహాదారు అందరు కలిసేసి గట్టిగానే వేస్తున్నారు. 9,000 కోట్ల విలువైనటువంటి భూమి, 90 ఎకరాలు, ఎకరానికి 100 కోట్లు. 9,000 కోట్లు అంటే ఏం ఆషామాష వ్యవహారమా? ప్రజా సమస్యలపైన ఉద్యమిద్దాం. గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్ర. కాళేశ్వరం జలాల కోసం ఎదురు చూస్తున్న పంట పొలాలు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యాచరణ సిద్ధం చేయండి. 5 రోజులుగా నందినగర్లో పార్టీ నేతల కేసీఆర్ చర్చలు. రాష్ట్రంలో వర్తమాన పరిస్థితులపైన జిల్లాల వారీగా సమీక్షలు. స్థానిక ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేయాలని దిశానిర్దేశం. నేడు మరోసారి వైద్య పరీక్షల కోసం యశోద దవాఖానకు కేసీఆర్ మళ్ళీ కూడా వెళ్తా ఉన్నాడు. పరీక్షలు చేయించుకొని వచ్చిన తర్వాత ఆయన కార్యాచరణ రూపొందించేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. నిన్న కళ్ళు కాంపౌండ్, నేడు క్లబ్బు బబ్బు. సీఎం మాట్లాడాల్సిన మాటలు ఇవేనా చెప్పేసి ఇంతకుముందు మనం మాట్లాడినటువంటి మాటలే. కల్తీ కళ్ళుకు 6 మృతి అని చెప్పేసి ఒక వార్త. ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీ పెడదామా అని చెప్పేసి ఒక వార్త. బస్తా యూరియా 400 రూపాయలంట. కొనంతం దిలీప్కు హైకోర్టులో ఊరట. 5 కేసులపైన తదుపరి చర్యలు చేపట్టకుండా స్టే విధించింది. రకరకాల కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇక ఈనాడు రాసినటువంటి వార్తను ఒకసారి చూద్దాం. ఏం రాసింది ఈనాడు? కృష్ణా జలాల్లో కేసీఆర్ దోహం 1000 రెట్లు అధికం అని చెప్పేసి ఒక వార్తను తీసుకొని రాయడం జరిగింది. కల్తీ కల్లోలం అని చెప్పేసి ఒక వార్త. వీళ్ళందరూ చనిపోయారా పాప? మృతులు స్వరూప, బొజ్జయ్య అంట. ఎందుకు తలగబడతాయి సచ్చి తాగిరో ఏమో. అది తెలంగాణకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ అని చెప్పేసి ఒక వార్త. ఇక్కడ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం. తన పుట్టినరోజు పురస్కరించుకొని సొంత నియోజకవర్గంలోని ప్రభుత్వ బడిలో చదివే 10వ తరగతి విద్యార్థులకు మోదీ కానుకగా ఉచిత సైకిళ్ల పంపిణీ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్ణయించారు. బుధవారం 2,000 మందికి పంపిణీ చేసినాడు 10th క్లాస్ పౌరులకు సైకిళ్ళు. గుజరాత్లోని వడోదరలో వంతెన కూలింది. వంతెన కూలి ఆ రన్నింగ్లో ఉన్న వంతెన కూలిపోతే అల్లా పడింది. చూడండి, ఇక లారీ సగం వచ్చి ఆగింది. మోడల్ సిఐడి అదుపులో ఎస్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, మరో 4 కూడా అరెస్ట్ అయ్యిందంట. IPL టికెట్ల వివాదంలో చర్చ. పీలిస్తే రోగాలే వణికిస్తున్న PM10 సూక్ష్మ ధూళికలు. కాలుష్య నియంత్రణకు 4 ఏళ్లలో 455 కోట్లు ఖర్చు. హైదరాబాద్ సంగారెడ్డిలో కనిపించని ఫలితం. పైసలు పెడుతురు కానీ ఏం కనపడతలేదని చెప్పేసి ఒక వార్త. ఉద్యోగుల సంఖ్య పైన సమీక్షలు. IASల కమిటీ, ప్రభుత్వ శాఖలు, విభాగాలు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, వర్సిటీల వారీగా పరిశీలన. ఇప్పుడున్న ఉద్యోగులందరూ వారి విధుల్లో మార్పులు, చేర్పులు, కొత్త పోస్టుల ఆవశ్యకత పైన సమీక్ష. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వివరాల సేకరణ. 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అని చెప్పేసి మరొక వార్త.